ప్రకాశం జిల్లాలో కొండెపి, సంతనూతలపాడు, ఒంగోలు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. మిగతా నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలిస్తున్నారు. ఒంగోలులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. నేపథ్యంలో ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తెలిసే ఆ ఈవీఎంలను ప్రస్తుతం ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్లకు చేరుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఒంగోలు రైస్ కాలేజీల దగ్గర ఉన్న ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపి కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఈవీఎం బాక్సులను ప్రస్తుతం ఈ స్ట్రాంగ్ రూమ్కు తీసుకొచ్చి ప్రొటెక్షన్ చేసిన పరిస్థితిని మనం చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే మనం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రాల్లో ఇప్పటికే ఆయా దానికి సంబంధించిన కేంద్రాల్లో ఈ ఈవీఎంలను భద్రపరిచారు. మొత్తం ఎర్రగొండపాలెంకి సంబంధించి గవర్నమెంట్ హై స్కూల్లో అక్కడ ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడి నుంచి అది SHUP1 SVKP ఆర్ట్స్ కళాశాలలో మార్కాపురానికి సంబంధించిన ఈవీఎంలను పెట్టడం జరిగింది. మొత్తం అటు దర్శి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఇటు మోడల్ స్కూల్లో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎస్ఎన్పాడుకు సంబంధించి రైస్ కళాశాలలో, ఒంగోలుకు సంబంధించి కూడా రైస్ కళాశాలలో, కొండేపికి సంబంధించి కూడా రైస్ కళాశాలలో పెట్టడం జరిగింది. మార్కాపురానికి సంబంధించి SVKP ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రస్తుతానికి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. గిద్దలూరుకి సంబంధించి కూడా ఏదైతే సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో అక్కడ స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేసిన పరిస్థితి. కనుగిరి నియోజకవర్గానికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏదైతే AMC కార్యాలయం ఉందో దానికి సంబంధించి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ ఈవీఎం రూములను ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. రాత్రి దాదాపు 12 గంటల వరకు పలు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అటు 82.63% పోలింగ్ కూడా నమోదైన పరిస్థితి. మొత్తం జిల్లాకు సంబంధించి ఏదైతే అటు ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో భారీగానే పోలింగ్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మరికొద్ది సేపట్లో జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన పూర్తిస్థాయి ఈవీఎంల బాక్సులు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఇక్కడికి చేరుకున్నాయి. అనంతరం లోపల వేసిన తర్వాత ఏదైతే మనం ఇక్కడ ఈ సంతనూతలపాడుకి సంబంధించి సీలు మనం చూస్తున్నామో పూర్తిగా ఈవీఎంలను లోపల పెట్టిన అనంతరం ఆ రూముకు సంబంధించి ఇట్లా సీలు వేసే పరిస్థితి ఉంటుంది. సీలు వేసిన అనంతరం కూడా పూర్తిగా సెంట్రల్ ఫోర్స్ తోటి వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ దాదాపు రేపు జూన్ 4వ తేదీ ఈ ఈవీఎంలను ఓపెన్ చేసేదాకా దానికి సంబంధించిన సెక్యూరిటీని కూడా పూర్తిగా అరేంజ్ చేసే పరిస్థితి. పూర్తిగా 24/7 సెంట్రల్ ఫోర్స్ల ఆధ్వర్యంలో ఈ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదైతే ఈ ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు మాత్రం ఆగాల్సిన పరిస్థితి. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ నారాయణతో సురేష్, NT.